హాయ్ మావరోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మనం యూట్యూబ్ షార్ట్స్ చూసినట్లయితే చాలా మంది కొత్తగా స్టార్ట్ చేసినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు కదా, క్రియేటర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పాపులర్ అయినటువంటి వీడియోస్ అంటే వైరల్ అయినటువంటి వీడియోస్ తీసుకొచ్చేసి వీళ్ళ ఛానల్లో పెట్టేసుకుంటున్నారు. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ లాగా వాళ్ళ ఫేస్ పెట్టేసుకొని ఇంకా మిగతా వీడియో మొత్తం వేరే వాళ్ళదైతే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అలాగే కింద వచ్చేసి గ్రీన్ స్క్రీన్ విత్ అని చెప్పేసి ఓనర్ ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్గా వీడియో క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్ నేమ్ అయితే యాడ్ చేసుకుంటున్నారు అనమాట. సో దీనివల్ల వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, అలాగే లైక్స్ వస్తున్నాయి, పాపులర్ అవుతుంది వీళ్ళ ఛానల్స్ కూడా. అలాగే ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు అనమాట దీనికి. సో ఇంతకీ ఇది ఎలా చేయాలి, అలాగే గ్రీన్ స్క్రీన్ విత్ అని చెప్పేసి వాళ్ళ ఛానల్ నేమ్ ఇక్కడ ఎలా మెన్షన్ చేయాలి కింద, దీనివల్ల ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, అలాగే కాపీరైట్ క్లెయిమ్ కానీ లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ కానీ ఏమన్నా వస్తుందా, అసలు ఇలా చేయడం కరెక్టా కాదా, ఇలాంటి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఒకసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. దానివల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి. అది కూడా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో, అలాగే ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తేనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యూట్యూబ్ షార్ట్స్లో వైరల్ అయిన ఒక వీడియో తీసుకోండి. సో ఈ వీడియోని మీరు గ్రీన్ స్క్రీన్ యూస్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్ కింద రిమిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. యూజ్ దిస్ సౌండ్ అంటే ఓన్లీ ఆడియో ఒకటి యూజ్ చేసుకోవడానికి. అలాగే కొలాబ్ అంటే మనకి వేరే క్రియేటర్తో డ్యూయట్ లాగా, అంటే వేరే సాంగ్స్ ఏదైనా పాడడానికి కానీ, సో ఏదో అలాంటివి ఏమైనా యూజ్ చేయడానికి అయితే కొలాబ్ యూజ్ చేయొచ్చు. గ్రీన్ స్క్రీన్ అంటే ఇప్పుడు చెప్పబోయేది. కట్ దిస్ వీడియో అంటే వాళ్ళ వీడియో ప్లే అయిన తర్వాత ఆ వీడియోని ఉద్దేశించి మనం ఏదైనా మాట్లాడాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది గ్రీన్ స్క్రీన్ కాబట్టి ఈ గ్రీన్ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ వీడియో అయితే మనకి ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు వీడియో ఎంత సెట్ చేసుకోవాలంటే, ఫుల్ వీడియో కావాలా లేదంటే కొంతవరకు కావాలనుకున్నప్పుడు ఎలా కావాలో అలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. మీరు సెట్ చేసుకున్న వీడియో మొత్తం ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ బ్యాక్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరాకి అయితే మార్చుకోండి. విత్ గ్రీన్ స్క్రీన్తో అయితే వస్తుంది. ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మీకు ఫేస్ అనేది ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రికార్డ్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ రికార్డ్ మీద ట్యాప్ చేయండి. రికార్డ్ మీద ట్యాప్ చేస్తే వీడియో మొత్తం ప్లే అవుతుంది, అంటే మొత్తానికి మన ఫేస్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్కి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది మన ఫేస్తో, అంతేగాని నాలా స్టాట్యూ లాగా అయితే పెట్టకండి. నెక్స్ట్ ఇంకా వీడియో మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు దీన్ని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రెగ్యులర్గా షార్ట్స్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో సో అక్కడ సేమ్ ఇలాగే మనం ఇక్కడ ఇది షార్ట్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీమిక్స్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చిన షార్ట్స్ వరకు మాత్రమే మనం ఈ గ్రీన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఎల్లో వీడియో అండ్ ఆడియో అని ఉంది కదా, సో ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాటి వరకు మాత్రమే మనం రీమిక్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, వీడియో ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేసేయండి. వన్స్ షార్ట్ అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ విత్ అని చెప్పేసి ఆ ఛానల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అంటే మెయిన్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్ ఓనర్, వాళ్ళ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా ఓనర్కి మనం క్రెడిట్స్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే అట్రిబ్యూషన్ క్రెడిట్స్ అనేది ఆటోమేటిక్ యాడ్ అవుతుంది కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ పడే ఛాన్స్ ఉండదు. చూసారు కదా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేయాలి మీ యూట్యూబ్ షార్ట్స్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ కింద యాడ్ చేస్తాను. ఆ ఛానల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఆ వీడియోని కంప్లీట్గా ఆ షార్ట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లాంటి వీడియో ఎడిటింగ్ యాప్స్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుని వీళ్ళ ఫేస్ అందులో యాడ్ చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టు దాని వీడియో మొత్తం అప్లోడ్ చేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తారు. సో దానివల్ల అయితే రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది, కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో అలా అయితే చేయకండి. సో మీరు క్లియర్గా అక్కడ మన యూట్యూబ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకుని మాత్రమే మనం చేసుకోవాలి, వేరే థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయకండి. సో ఇంతకీ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయొచ్చా లేదా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా, సో అసలు మానిటైజేషన్ అవుతుందా, రీయూజ్డ్ కంటెంట్ ఏమైనా పడుతుందా, లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ ఏమైనా పడుతుందా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షనే, మనం కొత్తగా చేసింది ఏం లేదు. యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షనే, వాడే చెప్తున్నాడు వాడుకోండి, రీమిక్స్ చేసుకోండి, గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ అయితే పడదు, ఎటువంటి స్ట్రైక్ పడదు, ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ రాదు. మీ ఛానల్స్ మానిటైజేషన్ అవుతుంది, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. సో మిగతా ఛానల్స్ లాగే ఈ ఛానల్స్ కూడా ముందుకైతే వెళ్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. దాని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఇది నేను ఓన్గా చెప్పట్లేదు, నా సొంతగా నేను చెప్పట్లేదు. నేను యూట్యూబ్ చాట్ సపోర్ట్తో అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు గైడ్ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని చెప్పారు, చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే అసలు ఇది చేయడం కరెక్టా కాదా అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడతాం. ఇది మెయిన్ టాపిక్ అనమాట. సో ఏంటంటే అసలు మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు, మీరు యూట్యూబ్ క్రియేటర్గా ఎందుకు మారారు, మీ దగ్గర ఏదన్నా టాలెంట్ ఉండి దాన్ని నలుగురికి చూపించాలన్న ఉద్దేశంతో అయితే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా. సో మరి అలాంటప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెడితే మీ గొప్ప ఏంటి, మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి, అది తెలియాలి కదా జనాలకి. సో ఇప్పుడు అంటే అందరికి కొత్త కాబట్టి ఏ వీడియో పెట్టినా సరే వాళ్ళు చూస్తారు. సో కానీ నువ్వు చేసింది ఏంటి, నీ గురించి తెలియాలి కదా జనాలు. నువ్వు సొంతగా ఓన్గా నీ కంటెంట్ నువ్వు ప్రిపేర్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయి. మెయిన్గా నీ ఫోకస్ వచ్చేసి నీ కంటెంట్ మీద పెట్టు, అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి నీ ఛానల్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. ఛానల్ గ్రోత్ వెళ్తుంది, మీకు గ్రోత్ పెరుగుతుంది, వ్యూస్ వస్తుంది, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ నీకంటే ఒక గుర్తింపు ఉండాలి కదా నీ ఛానల్లో. వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇది ఎవరైతే చేశారో వీడియోలో, ఎవరైతే యాక్ట్ చేశారో, ఎవరైతే వైరల్ చేసుకున్నారో వాళ్ళ వీడియోస్ వాళ్ళు మాత్రమే వాళ్ళ మైండ్లో ఉంటారు తప్ప నువ్వు ఎక్కడ కూడా ఆడియన్స్ మైండ్లో ఉండవు. నేను కొన్ని ఛానల్స్ అయితే చెక్ చేశాను. సో అవేంటంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకున్న ఛానల్స్ అనమాట, గ్రీన్ స్క్రీన్ పెట్టుకున్న ఛానల్స్. అవేంటంటే వాళ్ళ షార్ట్స్కి మాత్రమే వ్యూస్ వస్తున్నాయి, అంతేగాని వీళ్ళ ఓన్గా క్రియేట్ చేసిన షార్ట్స్కి అయితే వ్యూస్ ఎక్కువ లేవు. ఏదో టైంపాస్గా వచ్చి ఏదో ఒక వేరే వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేయాలి, నాకు రెవెన్యూ అవసరం లేదు, నాకు ఏ పాపులారిటీ ఏం అవసరం లేదు, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చేసి నా ఛానల్లో పెట్టుకొని ఏదో అలా రన్ చేయాలనుకున్న వాళ్ళైతే చేయండి. కానీ యూట్యూబ్ని ఒక పార్ట్ టైం అలాగే ఫుల్ టైం కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు మాత్రం మెయిన్గా మీ కంటెంట్ మీద, మీ ఓన్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. సో మెయిన్ కంటెంట్ మీద ఫోకస్ చేసి దాని ప్రకారం కొత్తగా డిఫరెంట్గా అందరిలా కాకుండా కొత్తగా ఏదన్నా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలాగా మీ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకొని జనాల్లోకి పంపించండి. సో దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ని ఇలాగా మనకి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి పెట్టడం వల్ల ఎక్కువ యూజ్ ఉండదు. రెవెన్యూ మీకు జనరేట్ అవ్వాలి అంటే మీకు ల్యాక్స్లో లైక్స్ రావాలి, అలాగే క్రోర్స్లో కూడా లైక్స్ వ్యూస్ వస్తే ఏంటంటే మీకు రెవెన్యూ అనేది బాగా జనరేట్ అవుతుంది. ఫుల్ లెంత్ వీడియోస్లోనే యాడ్స్ వస్తాయి కాబట్టి ఈ ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఫుల్ లెంత్ వీడియోస్లో వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల అంతగా వ్యూస్ అనేది రావు అనమాట. సో మేబీ మెయిన్గా ఈ షార్ట్స్లోనే మీకు ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీ ఛానల్లో అంటే మీరు రెగ్యులర్గా మీ ఓన్ కంటెంట్తో మీరు ఛానల్స్ రన్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేస్తూ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో మధ్యలో ఏంటంటే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చేసి అరే వీక్ అంటే కంటెంట్ లేదు మీ దగ్గర, ఎంత ఆలోచించిన కంటెంట్ లేదనుకున్నప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ వీడియో ఉంది, ఇది వేరే వాళ్ళ వీడియో, ఇది నలుగురికి షేర్ అవ్వాలి, మన ఛానల్ ద్వారా నలుగురికి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ వీడియోస్ని యూజ్ చేసుకోండి. ఇలాగా అదే పనిగా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టుకోకండి. ఎందుకంటే మీకంటూ ఒక ఐడెంటిటీ, మీకంటూ ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి అంటే మెయిన్గా మీ ఫోకస్ వచ్చేసి మీ కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.